హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భోగి రోజు, సంక్రాంతి రోజు మేమైతే ముగ్గులైతే ఇలా వేసుకున్నాము. మీరైతే ఎలా వేసుకున్నారో, ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో అయితే చేయండి. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. భోగి రోజు కదండి, భోగి రోజు కంపల్సరీగా అయితే ఇలా కుండలు, చెరుకు గడలు, ఇలా కైట్స్ అయితే వేస్తూ ఉంటారు. మన ఆడవాళ్ళు అయితే కంపల్సరీగా అయితే ఇలా ముగ్గులు వేసుకుంటూ ఉంటాం మార్నింగ్ టైంలో. ఇంకా మధ్యాహ్నం అయితే పిల్లలైతే, మగవాళ్ళు అయితే కైట్స్ అయితే ఎగిరేస్తూ ఉంటారు. చాలా ఫుల్ జోష్లో అయితే ఎగిరేస్తూ ఉంటారు. ఇది ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క రకంగా అయితే జరుపుకుంటూ ఉంటారు. ఇంకా మన సైడ్‌లో అయితే ఇలా తెలంగాణలో అయితే ఎక్కువగా అయితే జరుపుకోరు. ఆంధ్ర వాళ్ళైతే చాలా బాగా అయితే జరుపుకుంటారండి. అక్కడైతే కోడి పందాలు, ఎద్దులను ఊరేగించడము చాలా బాగా జరుపుకుంటారు. మన సైడ్ అయితే బోనాల పండగ, బతుకమ్మ పండగ అయితే చాలా ఫేమస్ అనమాట. తెలంగాణ కదా! చాలా ఫేమస్, అవే జరుపుకుంటూ ఉంటాము. సంక్రాంతి రోజు కూడా జరుపుకుంటాం, కానీ ఇంకెక్కువ అంటే పిల్లలు, మగ పిల్లలందరూ కలిసి కైట్లు ఎగరేస్తూ ఉంటారు. ఇంకా మనమైతే ఈ ముగ్గులు, పిండి వంటలు, ఇంకా వీటితోటే కొత్త బట్టలు వేసుకొని ఇంకా పండగైతే జరుపుకుంటాము. ఇంకా ముగ్గులన్నీ వేసేసాక ఇలా గొబ్బెమ్మలు అయితే పెడుతున్నాను. ఇందులో ఇలా పిండి, ఆకు, గరిక, రేగిపళ్ళు, చెరకు, అన్ని ధాన్యాలన్నీ కలిపి ఇలా ముగ్గు మధ్యలో అయితే వేస్తున్నాను. ఇలా భోగి రోజు అయితే కంపల్సరీగా అయితే స్వీట్ అయితే వండుకుంటారండి. నువ్వులు, బెల్లము ఇవన్నీ కలిపేసి బియ్యంతో స్వీట్ అయితే చేసి దేవుడికైతే నైవేద్యం అయితే పెడతారు. ఈ భోగి రోజు కూడా చాలామంది మనం పంట వేస్తాం కదా, మొదటి పంట చేతికొచ్చిందని చెప్పేసి ఆ మొదటి ధాన్యాలతోటే ఇలా స్వీట్ అయితే తయారు చేస్తూ ఉంటారు. ఇంకా పసుపు, కుంకుమ, పూలు ఇవన్నీ అయితే వేసేసి ముగ్గు అయితే ఇలా వేసాము మేము. భోగి రోజు అయితే చాలామంది స్వీటే చేసుకుంటారండి, నాన్ వెజ్ అయితే చేయరు. ఈ ముగ్గు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే అన్నీ కలిపి, నవధాన్యాలన్నీ కలిపి ఇలా ముగ్గు మధ్యలో వేస్తున్నాము. ఇందులో అన్ని పప్పులు, బియ్యము, మినుములు అవన్నీ అయితే కలిపి ఇలా మధ్యలో అయితే వేస్తాము. భోగి రోజు అయితే నేను వేసిన ముగ్గులు అయితే ఇవి అన్నమాట. చూడండి, చెరుకు గడలు, కైట్స్, ఇంకా పాలు పొంగించినట్టు ఆ కుండ అయితే కంపల్సరీ అందరి ఇంటి ముందు చాలా బాగుంటుందన్నమాట. ఇది వచ్చేసి సెకండ్ డే అండి, సంక్రాంతి రోజు. ఇంకా ఈ ముగ్గునైతే తీసేసేయాలి, కానీ చూడండి ఎంత కష్టపడి వేస్తామో. ఇంకా ఆ ముగ్గుని తుడపాలి అంటే మనకి ఎలానో అనిపిస్తుంది. గంటల తరబడి మనం ముగ్గులు వేస్తూ ఉంటాము, కానీ నెక్స్ట్ డే మళ్ళీ వేరే ముగ్గు వేయాలంటే కంపల్సరీ తుడిపేసేయాల్సిందే. కానీ చాలా బాధ అనిపిస్తుంది కదా, ఇలా ముగ్గు మంచిగా వేసి అందంగా ఉన్న ముగ్గుని ఇలా తీసేయాలంటే. ఇంకా తప్పదు కదా, సంక్రాంతి రోజు ఇంకో ముగ్గు వేద్దామనేసి అది తుడిపేసేసి నీళ్ళు, కల్లాపైతే చల్లేసాను. ఇది సంక్రాంతి రోజు వేస్తున్న ముగ్గండి. సంక్రాంతి రోజు అయితే అందరూ పిండి వంటలు అయితే చేసుకుంటూ ఉంటారు. చాలామంది ఒక్కొక్క వెరైటీస్ అయితే చేస్తూ ఉంటారు. మురుకులు, అప్పాలు, సకినాలు, అరిసెలు, కారం పూస అని చాలా వెరైటీస్కి అయితే పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగా పిలుస్తూ ఉంటారు. ఇంకా ఇలా పిండి వంటలు అయితే చేసుకుంటూ పిల్లలందరూ కైట్లు ఎగరేసుకుంటూ చాలా బాగుంటుంది. ఇంకా సంక్రాంతి రోజు మార్నింగ్ అయితే ఈ ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా నేను ముగ్గు వేసేసి మేము అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము. ఎందుకు అనంటే మేము బయటికైతే వెళ్తున్నాము. 2 డేస్, 3 డేస్ హాలిడేస్ వచ్చాయని చెప్పేసి భోగి రోజు ఇంట్లో జరుపుకొని సంక్రాంతి రోజు మధ్యాహ్నం అయితే ఇంట్లో నుంచి బయలుదేరామండి. కొన్ని గుళ్ళైతే దర్శనం అయితే చేసుకున్నాము. ఆ గుళ్ళన్నీ, నేను తిరిగిన గుళ్ళన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. చాలా ఫేమస్ అయిన టెంపుల్స్ అండి, చాలా మహిమగల టెంపుల్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత బాగున్నాయి అన్నమాట. ఇంకా దగ్గరలోనే మాకు నియరెస్ట్ కాబట్టి ఆ టెంపుల్స్కి అయితే మేము 14th రోజు మధ్యాహ్నం అయితే వెళ్ళి 15th రోజు నైట్ అయితే వచ్చాము. 2 డేస్ అయితే ఒక 2-3 గుళ్ళు అయితే దర్శనం చేసుకున్నాము. అది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. చాలా మంచి టెంపుల్స్ అండి అవి. ఇలా ముగ్గు అయితే వేశాను సంక్రాంతి రోజు. సంక్రాంతి రోజు అందరు పిండి వంటలు చేసుకుంటారు. నెక్స్ట్ డే కనుమ రోజు అయితే అందరూ నాన్ వెజ్ అయితే తింటూ ఉంటారు. ఈ 2 రోజులు అయితే నాన్ వెజ్ అయితే అసలు తినరు. కనుమ రోజే నాన్ వెజ్ అయితే చేసుకొని తింటూ ఉంటారు. మేము వేసిన ముగ్గులు అయితే ఇవే అండి. భోగి రోజు, సంక్రాంతి రోజు వేసిన ముగ్గులు.
ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.